నేను ప్రెసెంట్ డిలీట్ తీసేస్తున్నాను, మన యానిమేషన్ అది చూడాలి కదా. ఓకే, ఇందులో యానిమేషన్ ఇటిరేషన్ కౌంట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, చూపిస్తాను చూడండి. యానిమేషన్ ఇటిరేషన్ కౌంట్ ఇది ఏంటంటే ఈ సర్కిల్ అనేది ఎన్నిసార్లు తిరగాలి అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు మనం ఒకసారి ఒక సర్కిల్ అనేది తిరిగింది అనుకుందాం. ఓకే, చూడండి ఇప్పుడు వెబ్ పేజ్ లో ఇది చుట్టూ తిరగడానికి ఒక సర్కిల్ చేస్తుంది కదా. ఈ సర్కిల్ అనేది ఒకసారి చేసి ఆగిపోతుంది. మనం ఇదేంటంటే ఎన్నిసార్లు జరగాలి ఇలాగా, అంటే ఈ రొటేషన్ అనేది కౌంట్ అనేది ఎన్నిసార్లు జరగాలి అని చెప్పి ఇవ్వడానికి అని చెప్పి మనం ఈ ప్రాపర్టీని వాడతాం. ఓకేనా, అంటే ఈ ఇరిటేషన్ కౌంట్ లో మనం ఇచ్చే వాల్యూస్, ఈ వాల్యూని బట్టి అది అన్నిసార్లు రొటేట్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ నేను 2 అని ఇచ్చాను, డైరెక్ట్ మనం వాల్యూ ఇచ్చేస్తే సరిపోతుంది. పిక్సెల్స్ కానీ ఇలాంటివి ఉండదు. అంటే మనం రొటేషన్ ఎన్నిసార్లు జరగాలని చెప్పి ఇస్తున్నాం అనమాట డైరెక్ట్ గా. ఓకేనా, 2 సార్లు జరగాలని చెప్పి నేను ఇచ్చాను. చూడండి ఒకసారి, ఆగిపోయింది, అక్కడికి వచ్చింది, మళ్ళీ ఇంకోసారి రొటేట్ అయ్యింది. అంటే 2 times అనేది కౌంట్ జరిగింది అనమాట. ఓకేనా, మనం అలాంటి ఆ కౌంట్ అనేది మనం ఇస్తున్నాం. ఫర్ సపోజ్ నేను 4 ఇచ్చాను అనుకోండి, ఇది 4 times అనేది కౌంట్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా, 1 2 చూడండి, ఇలాగా 4 times అనేది కౌంట్ ఇది తీసుకుంటుంది. ఒకవేళ నేను ఇందులో ఇంకో ప్రాపర్టీ కూడా ఉంది, ఇందులో ఇన్ఫినిట్ అని ఇచ్చాను అనుకోండి. అంటే ఇన్ఫినిట్ అంటే ఏంటి, ఇది మనం ఒక అమౌంట్ అనేది ఇవ్వట్లేదు దానికి, అంటే అలాగే ఇక రొటేట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇక అది దానికి ఒక వాల్యూ ఇచ్చి మనం దాన్ని స్టాప్ చేయట్లేదు. ఇన్ఫినిట్ ఇచ్చినప్పుడు అది ఇక రొటేట్ అవుతూనే ఉంటుంది. ఫర్ సపోజ్ నేను ఇది డ్యూరేషన్ ఉంది కదా, డ్యూరేషన్ 1 second తగ్గిస్తున్నాను, ఎందుకంటే మనకు తెలియాలి కదా అది ఎంత స్పీడ్ గా, అంటే ఎన్నిసార్లు రొటేట్ అవుతుంది అనేది. సో అందుకని చెప్పి నేను డ్యూరేషన్ అనేది తగ్గించేసాను. చూడండి, ఇది 1 time 2 time కాకుండా ఇది ఇలాగ ఏంటంటే ఇన్ఫినిట్ టైం తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఒకసారి ఇదే స్పీడ్ లో మీకు కౌంట్ చూపిస్తాను. మామూలుగా అయితే 3 కౌంట్ ఇచ్చాను నేను ఇక్కడ, చూడండి ఒకసారి. 3 కౌంట్ చేసేసి ఇది ఆగిపోయింది. అదే మనం ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు మనకు అలాగా తిరుగుతూనే ఉంటుంది ఇక. ఓకేనా, దాన్ని కౌంట్స్ ఇవ్వడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అలాగే ఈ యానిమేషన్ ఫిల్ మోడ్. ఓకేనా, కొద్దిసేపు ఇది ఆపేద్దాం. ఈ యానిమేషన్ ఫిల్ మోడ్ అంటే ఏంటంటే ఇది ఎలిమెంట్ యానిమేషన్ ని స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లో ఎలా కనిపించాలని చెప్పి ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనా, అంటే ఇది ఫార్వర్డ్ వెళ్ళాలా, బ్యాక్వర్డ్స్ రావాలా అని చెప్పి ఇది ఇస్తుంది అనమాట. ఫర్ సపోజ్ నేను ఇందులో ఇవన్నీ నేను తీసేస్తున్నాను. ఓకేనా, చూస్తున్నారు కదా, నేను ఇవన్నీ తీసేసాను. బట్ ఇది చూడండి, కలర్ అనేది మనకి ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను ఈ ఫిల్ కౌంట్ లో, అంటే ఈ ఫిల్ కౌంట్ ని మనం మెయిన్ గా ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ కలర్స్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేసుకోవడానికి ఇలాంటివి ఉన్నప్పుడు వీటి కోసం అని చెప్పి మనం వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. యానిమేషన్ ఫిల్ మోడ్ చూడండి, మన కలర్స్ అనేవి మన ఇచ్చిన కలర్ గ్రేడియంట్స్ అనేవి ఇలా మారుతూ వస్తాయి అన్నమాట. ఓకేనా,
ఇలాగా ఎంత ఇది ఇప్పుడు కౌంట్ ఇచ్చాను అనుకోండి నేను, అంటే అన్నిసార్లు అది అలా అంటే ఇది బ్యాక్గ్రౌండ్ లో మన ఈ కలర్స్ అనేది మనం ఇన్ఫినిట్ గా చేంజ్ చేసుకుంటూ ఉండడానికి ఇవ్వచ్చు అది బటన్స్ కోసం అలాంటి వాటి కోసం దీన్ని మనం వాడొచ్చు. ఎందుకంటే ఈ బటన్ అనేది ఎప్పుడు ఏంటిది ఏదో ఒక మోడ్ లోకి మారుతూ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, యానిమేషన్ బటన్స్ ఇవ్వడానికి అలాంటి వాటి కోసం అని చెప్పి మనం దీన్ని వాడుతూ ఉంటాం. ఓకేనా, యానిమేషన్ డైరెక్షన్. ఓకే, ఈ యానిమేషన్ డైరెక్షన్ అనేది ఏదైనా 2 డైరెక్షన్స్ లో యానిమేషన్ ప్లే చేయడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. లైక్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఆల్టర్, ఈ టైప్ లో అంటే అంటే ఆల్టర్నేట్ గా ఇచ్చినప్పుడు ఇది ఆల్టర్నేట్ అనేది బై డిఫాల్ట్ గా ఉండిపోయింది. ఓకేనా, అది ఆల్టర్నేట్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది అనమాట. చూపిస్తాను మీకు. ఇక్కడ కోడింగ్ లో ఇది నార్మల్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది ఆల్టర్నేట్ అంటే ఫార్వర్డ్స్ లో ఇది వచ్చేస్తుంది. ఓకేనా, అలాగే ఒకసారికి బ్యాక్వర్డ్ కూడా ఇది జరుగుతుంది ఆల్టర్నేట్ అని నేను ఇచ్చినప్పుడు. చూడండి, ఇది అంటే ఒక్క సర్కిల్ అనేది ఇది ఎలా చేసిద్ది అంటే ఉన్న పాయింట్ నుంచి అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి వస్తుంది, మళ్ళీ ఎండింగ్ పాయింట్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వస్తుంది. అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ ఇంకో రొటేషన్ కి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు క్లాక్ వైజ్ గా వస్తుంది కదా, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ లో ఇలా బ్యాక్ వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరే అది ఆగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఆల్టర్నేట్ రివర్స్ అని చెప్పి ఇందులో ఇంకోటి ఉందన్నమాట. ఇప్పుడు ఆల్టర్నేట్ అని ఇచ్చాం కదా, సేమ్ ఇలాగే ఆల్టర్నేట్ రివర్స్ అని ఉంది, ఇంకో అట్రిబ్యూట్ ఉండిద్ది. దీనివల్ల ఇదేం చేసిద్ది అంటే ఇది రివర్స్ లో, ఓకే, ఇది స్టార్ట్ అవ్వడమే రివర్స్ లో స్టార్ట్ అయింది అనమాట. ఓకేనా, చూడండి, ఆల్టర్నేట్ అనే ఫంక్షన్ ఏంటంటే ఇది ఒకసారి అంటే ఒక సర్కిల్ చేసి మళ్ళీ అది ఎలాగైతే సర్కిల్ చేసిందో అలాగే బ్యాక్ కి రావడానికి ఆల్టర్నేట్ అనేది మనం యూజ్ చేస్తాం. ఆల్టర్నేట్ రివర్స్ ఏంటంటే మనం ఇచ్చిన యానిమేషన్ కి రివర్స్ లో యానిమేట్ అవ్వమని చెప్పి తనకి ఇస్తున్నాం అనమాట. ఓకేనా, ఈ రెండు ప్రాపర్టీస్ దానికోసం యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ అనేది చూద్దాం ఇప్పుడు ఇందులో మనం. నేను ఇంకో టైప్ ఆఫ్ కీ ఫంక్షన్స్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు కీ ఫ్రేమ్స్ అనేది ఇప్పుడు మనం దీన్ని ఏంటిదంటే ఒక సైకిల్స్ చేయడానికి మనం తీసుకున్నాం కదా, అలా కాకుండా అది కాకుండా మనం ఏంటిది ఒక్కొక్క డైరెక్షన్ కి అంటే ఒక్కొక్క డైరెక్షన్ కి మనం ఒక్కొక్క టైప్ లో దీనికి ఇచ్చామన్నమాట. అంటే 0% పర్సెంటేజ్, 25%, 50% అని చెప్పి అలా కాకుండా ఒక నార్మల్ గా ఇది అంటే ఈ టైమింగ్ ఫంక్షన్ ఇది ఎలా వస్తుంది అనే దాని మీద మనం ఒకటి అంటే చూడడానికి అలా అంటే టైమింగ్ ఫంక్షన్ లో ఎలా వర్క్ అవుతుందని చూడడానికి మనం ఈ టైమింగ్ ఫంక్షన్ అనే దాన్ని ప్రాపర్టీని మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, అంటే ఇది స్పీడ్ ని కంట్రోల్ చేసిద్ది అనమాట. అంటే దీని యొక్క స్పీడ్ ని మీకు ఇది చూపిస్తాను డైరెక్ట్ గా. నేను ఫ్రమ్ టు తీసుకున్నాను. అంటే ఏంటిది అంటే ఉన్న చోటు నుంచి నాకు రైట్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయాలన్నమాట. అంటే ఎక్కడి నుంచి మొదలైందో ఆ పాయింట్ కి స్టార్టింగ్ పాయింట్ కి వచ్చేయాలి. స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ లో ఈ స్పీడ్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి రిప్రజెంట్ చేయడానికి మనం ఈ యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. ఓకేనా, వచ్చేసి నేను ఇది యానిమేషన్ బాక్స్ 1 అని ఇచ్చాను, ఎందుకంటే మన ఈ ఒక్కదాన్ని మాత్రం ఇచ్చేస్తున్నాం కాబట్టి వేరే దాంట్లో ఓపెన్ చేసి అలా ఏం చేయలేదు.
సో చూడండి ఒకసారి ఇది. మైక్ ఎవరో కానీ ఆఫ్ చేయండి అమ్మా కొద్దిగా. ఒకసారి పిలుస్తారు, రెండు సార్లు పిలుస్తారు. పడకానికి అంటే సంగతి చెప్పేటప్పుడు ఎన్ని మరి సైలెంట్ అయిన తర్వాత ఓకేనా guys? యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్స్ లో మనం ఏ యాట్రిబ్యూట్స్ వాడతాం అంటే లీనియర్, ఈజ్ ఇన్, ఈజ్ అవుట్, ఈజ్ అవుట్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే నార్మల్ గా దాని స్పీడ్ ని రిప్రజెంట్ చేయడానికి, అంటే ఒకసారి ఎలా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ కి ఎలా వెళ్తుంది అనేది రిప్రజెంట్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? అది చూడండి స్పీడ్ అనేది అక్కడ దాకా వెళ్తుంది, కానీ మనకి బయటకు వచ్చేసరికి ఏంటంటే సడన్ గా వచ్చేసి అంటే అక్కడ నుంచి విత్ ఇన్ సెకండ్స్, అంటే మనకు 3 సెకండ్స్ అక్కడికి వెళ్ళడానికి మనం 3 సెకండ్స్ పడితే అక్కడి నుంచి వెనక్కి రావడానికి మాత్రం దీనికి విత్ ఇన్ 1 సెకండ్ కూడా పట్టట్లేదు, వెంటనే ఇక్కడ రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? అంటే స్పీడింగ్ లో లీనియర్ ప్రాపర్టీస్ ని ఈ విధంగా మనం వాడతాము. చూస్తున్నారు కదా, ఈ టైప్ లో ఇది మా వర్క్ అవుతూ ఉంటాయి. ఈజ్ ఇన్, ఈజ్ అవుట్. ఓకే, ఈ యానిమేషన్ ప్రాపర్టీస్ అన్ని ఇలాగే అంటే యానిమేషన్ లో అంటే దాని స్పీడ్ ఎలా వెళ్ళాలి, టైమింగ్ ఏంటిది, అంటే ఎంతసేపు రొటేట్ అవ్వాలి, వీటి కోసం అని చెప్పి మనం ఇవన్నీ యూజ్ చేస్తుంటాం. మనం ముఖ్యంగా ఇందులో ఏంటంటే కీ ఫ్రేమ్స్ అనేది మనకి చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఎంత అది ఎలాగా రొటేట్ అవ్వాలి ఏంటి అనేది మనం ఇవ్వలేదు అనుకోండి, ఓకేనా, అప్పుడు ఇదంతా వర్క్ అవ్వదు కదా. ఇక మనకేంటంటే కీ ఫ్రేమ్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో. అవి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ఫంక్షన్స్ అనేవి అంటే మనకి కావాల్సిన విధంగా మనకు కావాల్సిన ఫంక్షన్ ని మనం ఇందులో పెట్టుకోవచ్చు. మన న్యూ టాపిక్ వచ్చేసి డిస్ప్లే గ్రిడ్, అంటే గ్రిడ్ సిస్టమ్ అన్నమాట. దీన్ని ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేది మీకు చెప్తాను నేను. ఇప్పుడు మనం డిస్ప్లేలో బ్లాక్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా, మనం చెప్పుకున్నాం కదా. సేమ్ అదే విధంగా డిస్ప్లే గ్రిడ్ అనేది కూడా ఉంటుంది. ఈ డిస్ప్లే గ్రిడ్ ప్రాపర్టీ ఎలా వస్తుంది అంటే ఒక HTML లో
సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ గైస్. ఇప్పుడు ఈ డిస్ప్లే గ్రిడ్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఎలాగైతే బ్లాక్, ఇన్లైన్ గ్రిడ్ ఇవన్నీ మనం చేసుకున్నామో, సేమ్ అదే టైప్ లో మనకి ఈ గ్రిడ్ అనే ప్రాపర్టీ కూడా ఉంటుందన్నమాట. ఇది ఈ గ్రిడ్ డిస్ప్లే అనేది, డిస్ప్లే గ్రిడ్ ప్రాపర్టీ అనేది HTML ఎలిమెంట్ ని ఒక గ్రిడ్ లేఅవుట్ లాగా ట్రీట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అనమాట. ఓకే, అంటే గ్రిడ్ లేఅవుట్ లాగా ట్రీట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి మనం యూజ్ చేస్తాం. దేనికి? బ్రౌజర్ కి అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకునే ఒక డివిజన్ కానీ ఒక అంటే ట్యాగ్స్ కి అంటే ప్రతి ట్యాగ్ కాదు. ఇప్పుడు మనం ఒక బాక్స్ అంటే ఒక క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, ఒక సెక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాం, దాంట్లో మనం దాన్ని గ్రిడ్ లాగా ట్రీట్ చేయమని చెప్పి మనం ఇస్తాం అనమాట. ఓకేనా? HTML లో ఇలాగా అంటే పారాగ్రాఫ్ ట్యాగుల్లో కూడా యూజ్ చేయాలని చెప్పి ట్రై చేయబాకండి, అదంతా అవసరం లేదు. మనం ఏంటిదంటే ఒక బాక్స్, ఒక లేఅవుట్ ని క్రియేట్ చేయడానికి మనం ఈ గ్రిడ్ గ్రిడ్ ప్రాపర్టీని మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? నేను ఇది ఎగ్జాంపుల్ కోసం నేను డైరెక్ట్ గ్రిడ్ అని తీసేసుకుంటున్నాను. మీరు చేసే వెబ్ పేజ్ ని తగ్గట్టుగా మీరు దీన్ని రాసుకోవచ్చు. క్లాస్ నేమ్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను కదా, ఈ గ్రిడ్ అనేది మనం ఎందుకు తీసుకుంటామంటే, డిస్ప్లే గ్రిడ్ అనేది ఇది జస్ట్ ఏంటంటే HTML ఎలిమెంట్ ని, ఓకేనా, ఒక HTML ఎలిమెంట్ అంటే ఈ ఎలిమెంట్ ని నేను జస్ట్ గ్రిడ్ అని పెట్టి డిస్ప్లే బ్లాక్ అని పెట్టాను అనుకోండి, నార్మల్ గా వచ్చేసింది. నేను ఎప్పుడైతే డిస్ప్లే గ్రిడ్ అని ఇస్తానో ఆ టైంలో ఏంటంటే ఇది ఈ ఎలిమెంట్ ని ఈ నీ లేఅవుట్ ఉంటుంది కదా, ఈ లేఅవుట్ మొత్తాన్ని ఏంటంటే ఒక గ్రిడ్ లాగా చేసుకో అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చిద్ది అనమాట ఎలిమెంట్ కి. ఓకేనా? దానికోసం ఈ డిస్ప్లే గ్రిడ్ అనే ప్రాపర్టీని మనం యూజ్ చేస్తాం. గ్రిడ్. ఓకే, దీన్ని నేను కొన్ని ప్రాపర్టీస్ ఇస్తాను. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను నేను. అలాగే ప్యాడింగ్ అనేది ఇస్తున్నాను, ఒక 20 పిక్సెల్స్ ఇస్తున్నాను ప్యాడింగ్. చూడండి, ఇది ఇలా వచ్చింది కదా. కొంచెం కలర్ చేంజ్ చేద్దాం. సరే, చూస్తున్నారు కదా, ఇందులో ఒక్కొక్క మన ఈ గ్రిడ్ లేఅవుట్ క్రియేట్ చేయడానికి మనం ఏమేమి అయితే వాడతామో అది ఒక్కొక్కటిగా నేను చెప్తూ ఉంటాను. ఓకే, ఇందులో మనం గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అనేది ఇంకో ప్రాపర్టీని కూడా వాడతాం అనమాట. ఓకేనా? గ్రిడ్ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్, ఇది గ్రిడ్ లేఅవుట్ లోని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? అంటే మనకి ఎన్ని కాలమ్స్ ఉండాలి ఏంటి అనేది మనం డిఫైన్ చేయడానికి, అంటే ఒక గ్రిడ్ లోపల మనకి ఎన్ని కాలమ్స్ కావాలనేది రిప్రజెంట్ చేయడానికి అని చెప్పి మనం ఈ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ని తీసుకుంటాం అనమాట, ఈ ప్రాపర్టీని. ఓకేనా? నేను దీన్ని ఇంకా సింప్లిఫై చేసి చూపిస్తాను మీకు. మార్జిన్ ఆటో, మార్జిన్ టాప్, నేను జస్ట్ మీకు ఏంటంటే ఇది మధ్యలో కొంటే మీకు కొంచెం అర్థమవుతుందని చెప్పి నేను మార్జిన్ టాప్ అదే ఇస్తున్నాను. మార్జిన్ ఆటో అనేది మనం రెగ్యులర్ గా ఎందుకంటే మనం పర్టికులర్ గా ఒక విడ్త్ అనేది రావాలనుకున్నప్పుడు, ఓకేనా, మన డిస్ప్లేకి ఒక విడ్త్ అనేది ఇస్తాం కదా, మన ఫుల్ ఇక్కడ ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ దాకా ఉండాలని చెప్పి మనం ఎప్పుడు అనుకోం కదా. ఓకేనా? ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మన కంటెంట్ మొత్తం అంటే మన లేయర్స్ మొత్తం మధ్యలో ఉండేట్టుగానే మనం చేసుకుంటాం, అంటే పర్టికులర్ ఇచ్చేసి అనమాట. సైజెస్ ఉంటాయి.
ఓకేనా. సిస్టమ్ సైజ్ అంటే డెస్క్టాప్ సైజు, మొబైల్ సైజు ఇవన్నీ ఉంటాయి. దాని తగ్గట్టుగా మనం లేఅవుట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. నేను ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ కోసం వచ్చి నేను 1000 పిక్సెల్స్ తీసుకున్నాను. అదే డిస్ప్లేస్ అనుకోండి నేను 1140 తీసుకుంటాను అనమాట. ఓకేనా. 1140 పిక్సెల్స్ ఇది సిస్టమ్ డిస్ప్లే సైజ్ అనమాట. ఓకే, నేను ఆ సైజు తీసుకుంటాను. ఇప్పుడు ఈ గ్రిడ్ కాలమ్స్ అనేవి మనం ఇందులో ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, నేను 4 కాలమ్స్ అనేవి తీసుకున్నాను. ఈ కాలమ్స్ కి నేను ఇప్పుడు కొద్దిగా సిఎస్ఎస్ అనేది యాడ్ చేస్తాను. జస్ట్ అలా కాలం క్రియేట్ చేసేది అయిపోదు కదా, దానికి కొంచెం సిఎస్ఎస్ కూడా యాడ్ చేస్తాను కదా మనకు కనిపించేది. ఓకే, దీన్ని నేను విడ్త్ ఇంత అని చెప్పి నేనేమి ఇవ్వట్లేదు, బట్ ప్యాడింగ్ ఇస్తున్నాను. ప్యాడింగ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్స్ ఇస్తున్నాను. అలాగే బ్యాక్గ్రౌండ్ ఇస్తాను నేను దీనికి. బ్యాక్గ్రౌండ్ ఓకే, ఇది ఈ కలర్ కూడా చూసారు కదా, ఇది హ్యాష్ అనేది ఇది వైట్ కలర్ కి ఇచ్చాను నేను. ఈ 80% ఏంటంటే ఒపాసిటీ తగ్గించాను అనమాట. ఓకేనా. ఫాంట్ సైజ్ 30 పిక్సెల్స్ ఇచ్చాను. నేను గ్రిడ్ లోపల అంటే ఇది చూడండి, నేను ఈ గ్రిడ్ లోపల ఉన్న ఈ డివిజన్స్ అన్నిటికీ సేమ్ ప్రాపర్టీస్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నేనేం రాస్తున్నాను, గ్రిడ్ ఐటమ్ అంటే గ్రిడ్ లోపల ఉన్న డివిజన్ కి, అంటే ఈ గ్రిడ్ లోపల ఉన్న డివిజన్ కి నేను ఈ ప్రాపర్టీస్ అనేవి మెన్షన్ చేస్తున్నాను అనమాట. రాసుకోవచ్చు, ఒక్కొక్కటిగా రాసుకోవచ్చు, బట్ ఈ గ్రిడ్ లో ఏంటంటే మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేవి చాలా ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా రాద్దాం అని చెప్పి నేను ఇలా ఇచ్చాను. లేదు అంటే మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. ఇది కాలమ్స్ ఉన్నాయి కదా, గ్రిడ్ కాలమ్ అని తీసుకొని దానికి ఎప్పుడైతే మనం వేరే వేరే ఫంక్షన్స్ అంటే మీకు క్లాస్ లో ముందుకెళ్ళే కొద్ది వస్తూ ఉంటాయి కదా, వాటిని బట్టి మీకు అర్థమైంది నేను ఎందుకు ఇలా ఇచ్చాను. ఎందుకంటే ఒక్కొక్క కాలం మనం సపరేట్ గా సిఎస్ఎస్ రాయాలనుకున్నప్పుడు, అర్థమైందా, సపరేట్ గా సిఎస్ఎస్ రాయాలనుకున్నప్పుడు మనం దాని తగ్గట్టుగా కూడా మనం ఇది ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. చూడండి, నేను కాలమ్స్ అనే 4 రాసాను, బట్ ఇవి ఎలా వస్తున్నాయి మనకి మామూలుగా ఈ రో టైప్ లోనే వెళ్ళిపోతున్నాయి. కాలమ్స్ టైప్ లో అంటే ఒకదాని పక్కన ఒకటి రావట్లేదు మనకి. ఓకే, ఎందుకంటే మన కాలమ్స్ ని మనం ఇంకా డిఫైన్ చేయలేదు. ఓకేనా. నేను దీనికి బోర్డర్ కూడా ఇస్తాను, ఒక్క నిమిషం. నేను డివిజన్ కి బోర్డర్ ఇచ్చాను. ఓకేనా. నేను ఇప్పుడు కాలమ్స్ ని డిఫైన్ చేస్తాను. ఇప్పుడు ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, అంటే మనకి ఎన్ని కాలమ్స్ కావాలనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఇవి మనం 2-3 టైప్స్ ఉన్నాయి. ఎలా డిఫైన్ చేయాలనేది నేను మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను, అంటే శాంపుల్ గా. ఓకే, ఆటో ఆటో చూడండి, నేను 2 ఇచ్చాను అనమాట. కాలమ్స్ లో ఫస్ట్ 2 మాత్రమే ఇచ్చాను, అంటే నాకు 2 కాలమ్స్ కావాలని చెప్పి నేను దానికి ఇచ్చాను. అది ఆటోమేటిక్ గా చూడండి లేఅవుట్ ని ఎలా తీసుకుందో. ఫస్ట్ 2 తీసుకుంది, దాని తర్వాత ఇంకో 2 కాలమ్స్ అనేది అది తీసుకుంది అనమాట. ఫర్ సపోజ్ నేను 4 కాలమ్స్ కావాలని చెప్పి నేను 4 కాలమ్స్ అనేది ఇక్కడ ఇచ్చాను. ఓకే, చూడండి 4 కాలమ్స్ అనేవి కూడా మనకి పక్క పక్కన వచ్చాయి. ఇలాగా రిప్రజెంట్ చేయడానికి మనం తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి కాలమ్స్ తీసుకోవడానికి అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇది ఉంది, ఈ ఆటో ఇది మొత్తం నేను తీసేసాను. ఓకే, అంటే గ్రిడ్ కాలమ్స్ అనేవి నాకు ఎన్ని కావాలని చెప్పి, అంటే ఒక్కొక్కటి నేను పర్టికులర్ గా వాటికి
చూసారు కదా, నేను ఎక్కడ కూడా విడ్త్ కానీ హైట్ విడ్త్ నేను మెన్షన్ చేయలేదు. హైట్ అంటారా, మనం ప్యాడింగ్ తీసుకున్నాం కదా. సో ఏంటంటే కాలం లోపల ఉండే ప్యాడింగ్ అనేది మనకి ఈ సైజ్ అనేది ఇస్తుంది మనకి. ఓకే, చూడండి గ్రిడ్ ఐటమ్ లోపల మనం ఫాంట్ సైజ్ అనేది 30 ఇచ్చాం, అంటే ఫాంట్ పెద్దదిగా పెట్టాము. దాని చుట్టూ ఉన్న లేయర్ చూస్తున్నారు కదా, ఇది ప్యాడింగ్ అన్నమాట. చూడండి, ఇదేమో ఫాంట్ ఇచ్చిన టెక్స్ట్ అన్నమాట. అంటే మన టెక్స్ట్ ఎంత పెడితే అది అంత పెద్దగా అవుతూ ఉండిద్ది. ఓకేనా, ఇదేంటిది, ఇది మనం ఇచ్చిన ప్యాడింగ్. సో దానివల్ల ఏంటంటే మనకు ఆ లేఅవుట్ అనేది అలా కనిపిస్తూ ఉంది. ఓకేనా, మనం విడ్త్ గానీ హైట్ గానీ ఏమీ ఇవ్వలేదు ఇప్పటిదాకా. నేను ఈ కాలమ్స్ ని ఒక రిపీటెడ్ గా రావాలను. ఇప్పుడు నేను 4 పెట్టాను. నేను ప్రతిసారి నేను ఒక కాలం యాడ్ చేసే కొద్దీ నేను అది మారాలి అని చెప్పి నేను అనుకోను కదా. ఇప్పుడు నేను వెళ్ళాలి మా రాసుకుంటూ సిఎస్ఎస్ లో కూడా మార్చుకుంటూ ఉండాలని చెప్పి నేను అనుకోను కదా. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే మనకి ఐడియా లేదు. మనం ప్రెసెంట్ ఒక 4 కాలమ్స్ చేస్తున్నాం. దాని తర్వాత ఫ్యూచర్ లో మనకి ఇంకా కాలమ్స్ రావచ్చు. మనం ప్రతిసారి వెళ్ళి మనం కాలమ్స్ లో చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఏంటంటే రిపీట్ టూ ఫార్. ఈ ఎఫ్ఆర్ అంటే ఏంటంటే ఫ్లెక్సిబుల్ యూనిట్ అనమాట. అంటే ఎన్ని ఫ్లెక్సిబుల్ యూనిట్స్ అనేది కావాలి అని చెప్పి. ఓకేనా, ఒక రోకి ఎన్ని కావాలని చెప్పి ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ 4 ఇచ్చాను. ఓకే, నేను 4 ఇచ్చాను, 4 అలాగే ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను, ఇందాక చేంజ్ చేయలేదు కదా, 4 పెట్టాను కదా. ఇప్పుడు చూడండి, నేను 3 ఇచ్చాను. ఓకే, నేను ఎన్నైతే ఇస్తానో కాలమ్స్, ఆ కాలమ్స్ తగ్గట్టుగా ఇది మారుతుండిద్ది అనమాట. ఓకేనా, ఇది చూడండి, ఇక్కడ నేను మారుస్తాను ఒకసారి. 3 కాలమ్స్ పెట్టాం కదా, ఇప్పుడు నేను 2 కాలమ్స్ తీసుకున్నాను. ఓకే, 2 కాలమ్స్. 1 కాలం తీసుకుంటే ఇక నార్మల్, ఇక దాని రాసుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు కదా. కాకపోతే మనం ఇది మొబైల్ వెరిఫికేషన్ లో ఇలా వచ్చేసరికి దీన్ని వేరుగా డిస్ప్లే చేయడానికి మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఓకేనా, ఫర్ సపోజ్ ఇందులో నేను 3 కాలం తీసుకున్నాను. ఒకవేళ నేను కొత్త కాలం అనేది యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి. సో నేను జస్ట్ ఏంటంటే ఒక కాలంని ఇక్కడ యాడ్ చేసేస్తాను అంతే. నేను ఎక్స్ట్రాగా ఈ ఇన్ఫర్మేషన్ కానీ లాంటివి ఏంటి అంటే ఏమి కూడా నేను ఇవ్వాల్సిన అవసరం లేదు సిఎస్ఎస్ లో కానీ వేరే దాంట్లో కానీ. ఓకేనా, ఆటోమేటిక్ గా గ్రిడ్ అనేది ఇంకోటి క్రియేట్ అయిపోతుంది పక్కన. నేను గ్రిడ్ ఒకటి తీసుకుంటే చాలు. నేను ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం మార్చలేదు. గ్రిడ్ కాలమ్స్ లో నేను సిఎస్ఎస్ లో నేనేం మార్చాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అనమాట. నాకు ఒక రోలో ఏంటంటే నాకు 3 కాలమ్స్ కావాలని చెప్పి. ఓకేనా, నేను ఈ విధంగా ఎన్నైనా ఇవ్వచ్చు. చూడండి, ఇలాగన్నమాట. ఓకే, ఒకవేళ నేను ఇంకోటి కూడా ఇస్తాను. నేను మొత్తం 9 కాలమ్స్ తీసుకుంటున్నాను. నేను డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చేసి దానికి నేను కాలమ్స్ అనేవి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఓకేనా, ఒకవేళ మనం ఇమేజ్ గ్రిడ్ తయారు చేయాలనుకున్నాం అనుకోండి. ఇమేజ్ గ్రిడ్ లో మనకి ఇమేజెస్ అనేవి మనకు కొత్త వచ్చే కొద్ది ఏంటంటే మనం పెడుతూ ఉంటాం. ప్రతిసారి మనం వెళ్ళి అందులో ఆటో అని చెప్పు లేకుంటే పర్టికులర్ గా ఇది కాలం అనేది నాకు ఇంత ఉండాలి అని చెప్పి, అంటే ఇంత సైజే ఉండాలి అని చెప్పి పర్టికులర్ గా మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోలేం కదా. ఇది ఉంది, ఇది సైజ్ అని చెప్పాను కదా నేను. అప్పుడు ఏంటంటే మనం కాలం కి ఎంత సైజ్ ఇస్తున్నాం అనే దాని మీద. ఓకే, 150 ఇచ్చాను, ఆటో ఇచ్చాను. అంటే ఫస్ట్ కాలం అనేది మనకి 150 అవుతుంది. మిగతాది మొత్తం ఏంటంటే ఆటో అంటే ఫుల్ విడ్త్ తీసుకునిద్ది అనమాట. 100% తీసేసుకునిద్ది. ఓకేనా, మన ఈ టైప్ లో అనుకోండి, మనం ఎన్నిసార్లు రాసుకుంటాం చెప్పండి. కాలంకి మనం ఇలా రాసుకోలేం కదా. సో ఇలాంటి దానికోసం ఏంటంటే మనం ఈ గ్రిడ్ ని ఈ రిపీటెడ్ ఉంది కదా, రిపీట్ కాలమ్స్, మనం దీన్ని తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మీరు ఒకటి గమనించారో లేదో, ఇక్కడ చూడండి, మనకి ఇవన్నీ ఏంటంటే కలిసిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రిడ్ తీసుకుంటున్నప్పుడు మనం ఒక్కొక్క గ్రిడ్ అనేది మనకి గ్యాప్ కావాలనుకుంటాం కదా. ఓకేనా,
ఇప్పుడు మనకి ఎవ్రీ టూ రెండు ఎలిమెంట్స్ మధ్య మనకు కొంచెం గ్యాప్ కావాలని చెప్పి మనకు అంటే రెండు కాలమ్స్ మధ్య మనకు గ్యాప్ కావాలని చెప్పి మనకు అనిపిస్తుండేది. ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఈ కాలమ్స్ గ్యాప్ ని కాలమ్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇక గ్రిడ్ కాలం నా కాలమ్స్ మధ్య కావాలనుకోండి, ఏమంటారు, గ్రిడ్ కాలం అనే ప్రాపర్టీని నేను గ్రిడ్ కాలం గ్యాప్ నేను ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తాను అనమాట. నేను ఒక 24 పిక్సెల్స్ అనేది గ్యాప్ కావాలనుకుంటున్నాను కాలమ్స్ మధ్యన. ఓకేనా, చూడండి కాలమ్స్ మధ్యన నాకు 24 పిక్సెల్స్ కి గ్యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఒకవేళ నేను రోజ్ కి కూడా కావాలనుకుంటున్నాను. ఓకేనా, కాలమ్స్ ఒకదానికే కాదు, రోలు కూడా ఉన్నాయి కదా, వాటికి కూడా నాకు గ్యాప్ కావాలి. అప్పుడు గ్రిడ్ గ్రిడ్ రో గ్యాప్ ఇది కూడా 24 పిక్సెల్స్ అనేది ఇచ్చాను. చూడండి ఇప్పుడు అన్నిటి మధ్య గ్యాప్స్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేసాయి అనమాట. ఒకవేళ ఈ కాలమ్స్ కి రోస్ కి నేను ప్రతిదానికి వేరు వేరుగా ఇవ్వాలని అంటే అవసరం లేదు, మనకి సార్టెన్ ప్రాపర్టీ అనేది ఒకటి ఉండిద్ది అనమాట. ఓకేనా, గ్రిడ్ గ్యాప్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ గ్రిడ్ కి ఇది ఆటోమేటిక్ గా గ్యాప్ అనేది తీసేసుకుంటుంది. గ్రిడ్ గ్యాప్ నేను చూడండి ఒకసారి, నేను అవి తీసేసాను కదా, నార్మల్ గా వచ్చేసింది. నేను గ్రిడ్ గ్యాప్ అనేది ఇస్తున్నాను 24 పిక్సెల్స్. చూసారు కదా, ఒక్క గ్రిడ్ గ్యాప్ ఇచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ గా ఏంటంటే కాలమ్స్ కి అలాగే రోస్ కి కూడా ఆటోమేటిక్ గా గ్యాప్ అనేది తీసేస్తుంది. ఓకేనా, ఇందులో ఈ కాలమ్స్ అను రోస్ ని ఇప్పుడు మనం మామూలుగా తీసుకునేటప్పుడు మనం కొన్ని చూసుకున్నాం కదా. ఇప్పుడు ఎలిమెంట్స్ ఏంటిది, ఇప్పుడు మీకు ఒకేసారి ఈ 2 ఎలిమెంట్స్ అనేది కలిసి కావాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, పర్టికులర్ గా ఇందులో అంటే మనం రాయలేం కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇచ్చేసాం కాలం ని ప్రతి రోజు కూడా 3 కాలమ్స్ కావాల్సిందే, దీన్ని రిపీట్ చేయండి అని చెప్పి మనం ఇచ్చేసాం. కానీ నాకేంటిది, ఫస్ట్ రోలో నాకు 2 కాలమ్స్ మాత్రమే కావాలి. ఓకేనా, ఒక కాలం ఏంటంటే టూ కాలమ్స్ అంత పెద్దదిగా కావాలి నాకు. నేను ఏ ఇమేజ్ పిక్చర్ పెట్టుకుంటున్నాను, ఇంకేదో నాకు కొంచెం పెద్దది కావాలనుకుంటే అప్పుడు మనం ఏ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం అంటే గ్రిడ్ కాలం అనే ప్రాపర్టీని మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, అంటే పర్టికులర్ ఒక కాలం ని మనం డిఫైన్ చేసుకుంటున్నాం. గ్రిడ్ ఐటమ్ 1 ఇదేంటి, ఇది ఫస్ట్ కాలం కదా. ఈ గ్రిడ్ కాలం కి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నాను, నాకు ఈ రెండు ఈ రెండు కూడా కలిసి అంటే సెకండ్ కాలం కూడా నా దాంట్లో మెర్జ్ అవ్వాలని చెప్పి నేను దీనికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. ఓకేనా, ఎలా ఇస్తున్నాను, ఇది ఫస్ట్ రోలో ఉంది. ఓకేనా, ఫస్ట్ రో స్పాన్ 2 సారీ గ్రిడ్ కాలం. ఓకే, నేను గ్రిడ్ కాలంలో ఫస్ట్ రోలో ఉన్నాను, అలాగే స్పాన్ 2 అంటే ఏంటిది, నేను సెకండ్ కాలం ని కూడా నా దాంట్లో కలిపేసుకుంటానని చెప్పి దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఆటోమేటిక్ గా ఏంటంటే 2 కాలమ్స్ ని తీసేసుకుంది. అలాగే సెకండ్ కాలం ని అది ఏంటిది ఇన్విజిబుల్ చేయడము లేక ఓవర్టేక్ చేయడము చేయలేదు అనమాట, దాన్ని పక్కకు నెట్టేసింది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇది 2 కాలమ్స్ తీసుకోవడం, ఇది పక్కకి వెళ్ళిపోయింది. మిగతావన్నీ కూడా ఏంటంటే ఒకదాని కిందకి వచ్చేసాయి అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదా గైస్. బాగా చూడండి, ఈ గ్రిడ్ లేఅవుట్ తో మనం డైరెక్ట్ ఒక వెబ్ పేజ్ టైప్ లో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక లేఅవుట్ ని పెద్ద లేఅవుట్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కాలం ప్రాపర్టీ తీసుకుంటున్నాం. ఒకవేళ రో తీసుకోవాలనుకోండి, ఏమంటారు, గ్రిడ్ లో రోలో 1/span 2
చూడండి, ఇది దాని కింద ఉన్నది కూడా తీసేసుకుంది అనమాట. ఓకేనా? అంటే ఒక కాలంని, ఒక రోని మొత్తాన్ని ఇది తీసేసుకుని ఒక పెద్ద లేఅవుట్ లాగా, అంటే ఒక పెద్ద ఎలిమెంట్ లాగా ఇది క్రియేట్ అయిపోయింది, పెద్ద బాక్స్ లాగా క్రియేట్ అయిపోయింది. ఓకేనా? మిగతావి చూడండి, 1 by 1 అనేవి ఆటోమేటిక్ గా ఇవి సెట్ అయిపోయి మనకు వచ్చేసాయి అన్నమాట. ఇలాంటి వాటి కోసం ఏంటంటే మనం ఈ గ్రిడ్ కాలం, గ్రిడ్ రోస్ ని మనం వాడుతూ ఉంటాం. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 3 అని ఇచ్చాను అనుకోండి. ఓకేనా? ఇది 3 అనేది తీసేసుకుంది అనమాట. మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కూడా అలాగే ఇప్పుడు అటు ఇటు లేకుండా ఇప్పుడు ఇది ఇలా రాదు కదా. ఈ 2 కాలమ్స్ అండ్ 3 అని చెప్పి ఇది రాదు కదా. ఇప్పుడు నేను ఒకవేళ 2 రోస్ కాదు, థర్డ్ది కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇలాగ మనం ఒక్కొక్క ఐటెం కి కూడా, అంటే ఒక్కొక్క కాలం కి కూడా మనం సెపరేట్ గా మనం గ్రిడ్ కాలం, గ్రిడ్ రో అనేది మనం ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఒక గ్రిడ్ లేఅవుట్ అనే దాన్ని క్రియేట్ చేద్దాము. ఓకేనా? అంటే ఒక లేఅవుట్ ఎలా అంటే ఒక పేజ్ లాగా, మనం స్టార్టింగ్ లో ఒక పేజ్ లేఅవుట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఐడియా ఉందా మీకు? హెడర్, ఎసైడ్ అండ్ పక్క కంటెంట్, కిందకి వచ్చేసరికి ఫూటర్ అన్నమాట. ఓకేనా? దీన్ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఇలా క్రియేట్ చేయడానికి మనం ఎలా తీసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. మనం దీన్ని ఏంటంటే గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ అనేవి మనం దీన్ని కన్సిడర్ చేయాల్సి వచ్చింది. ఓకేనా? ఏరియా ఏంటంటే మనం ఎంత ఏరియాని మనం తీసుకుంటున్నాం అనేది మనం పర్టికులర్ గా మెన్షన్ చేయాల్సి వచ్చింది అనమాట. పనిచేస్తాను. ఈ గ్రిడ్ లేఅవుట్ కోసం కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేస్తాను. నేను నార్మల్ కాపీ పేస్ట్ చేసుకున్నాను అంతే. మీరు అలా చేయబాకండి. మీరు దేనికి అంటే దీనికి తగ్గట్టుగా మనం ఎన్ని లేయర్స్ తీసుకుంటున్నాం దాని తగ్గట్టుగా మీరు కోడ్ అనేది రాసుకోండి. ఓకేనా గైస్? ఇది నేను నార్మల్ గా ఇప్పుడు గ్రిడ్ లేఅవుట్ చేయడానికి మనం తీసుకున్న సెక్షన్ అన్నమాట. ఓకే, ఇది కాలమ్స్ అనేవి తీసేస్తున్నాను. మనము ఈ గ్రిడ్ ఏరియా అనేది ఎలా యూజ్ చేసి మనం దీన్ని ఎలా యూజ్ చేస్తాం అంటే ఒక లేఅవుట్ ని ఎలా క్రియేట్ చేస్తాం అని చెప్తాను మీకు. గ్రిడ్ చూస్తున్నారు కదా, గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ అన్నమాట. అంటే మనం ఒక గ్రిడ్ ని ఎలాగా డిఫైన్ చేయాలనే దాని మీద ఈ ఏరియాస్, అంటే మనం ఎంత ఏరియా వరకు మనకు కావాలి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం అన్నమాట. ఓకేనా? చూడండి, నేను ఇప్పుడు నాకు ఒక హెడర్ సెక్షన్ అనేది కూడా కావాలి ఇందులో. ఓకేనా?
నేను ఇప్పుడు ఈ 4 కాలమ్స్ ఒక నార్మల్ ఒక బేసిక్ పేజ్ లేఅవుట్ అనే దాన్ని నేను క్రియేట్ చేసి చూపిస్తాను ఇందులో. ఓకేనా? దీన్ని మనం యూజ్ చేసే ప్రాపర్టీ అనేది ఇది గ్రిడ్ టెంప్లెట్ ఏరియా అన్నమాట. మన ఏరియా ఎలా చేసుకుంటున్నాం అనేది. నాకు ఫస్ట్ ఏం కావాలి, హెడర్ కావాలి. ఓకే, సో నేను హెడర్ కాలమ్స్ ని తీసుకుంటున్నాను. ఓకేనా? దీని తర్వాత నాకు ఇంకో 2 ప్రాపర్టీస్ కావాలి. ఏంటిది? నాకు ఎసైడ్ కంటెంట్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? కంటెంట్ అండ్ సైడ్. ఓకే, నేను దీంతో పాటు నాకు ఫూటర్ కూడా కావాలి. చూడండి, ఇది నేను ఇచ్చిన ఏరియాస్ అన్నమాట. అంటే నాకు ఈ ఏరియా అనేది ఇలా కావాలని చెప్పి నేను ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని డిఫైన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ కాలం నేను ఏం చేస్తున్నానంటే ఒక హెడర్ లాగా బిహేవ్ చేయమని చెప్పి దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. ఎలాగా? ఏరియా ద్వారా. గ్రిడ్ ఏరియా. గ్రిడ్ ఏరియాలో ఇది హెడర్ ఇస్తున్నాను. నేను ఇక్కడ ఏదైతే నేమ్ రాశానో, ఓకేనా, ఈ హెడర్ నేమ్ ఏదైతే రాశానో దాన్ని నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకేనా? సేమ్ టైప్ ఆఫ్ లో మనం ప్రతి ఒక్క గ్రిడ్ కూడా దాని ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ఇచ్చేయాలన్నమాట. అంటే మనకి లేఅవుట్ ఎలా ఉండాలి అని చెప్పి మనం ఇక్కడ రాసేసుకుంటున్నాం. ఫస్ట్ రాసేసుకొని దాని తగ్గట్టుగా మనం అనేది మనం ఇది ఇస్తున్నాం అనమాట. ఓకేనా? అంటే ఈ ఏ కాలం అనేది ఎలా బిహేవ్ చేయాలి అనేది, మనకి ఎన్ని కాలమ్స్ కావాలి, ఎంత పేజ్ లేఅవుట్ కావాలి అనేది దానికి తగ్గట్టుగా ఏంటంటే మనం ఇక్కడ లేఅవుట్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? నేను సెకండ్ కాలం కంటెంట్ లా బిహేవ్ చేయమని చెప్పి, దాని తర్వాత సైడ్ సెక్షన్ లాగా బిహేవ్ చేయమని చెప్పి థర్డ్ కాలం కి, అలాగే దీని ఏంటిది లాస్ట్ ఫోర్త్ కాలం ఏంటిది నేను ఫుటర్ లా బిహేవ్ చేయమని చెప్పి దీనికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను అనమాట. ఓకేనా? చూడండి, ఇది హాఫ్ వచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడ 4 కాలమ్స్ ఇచ్చా కదా, 4 కాలమ్స్. బట్ నేనేం ఇచ్చాను, 2 మాత్రమే ఇచ్చాను ఇక్కడ. ఓకే, 2 నేమ్స్ మాత్రమే ఇచ్చాను. చూడండి, ఇప్పుడు ఇది మనకి ఇలాగ వచ్చింది అనమాట. దీనికి పేర్లు రాసేసుకుందాం మనం. హెడర్, కంటెంట్, ఎసైడ్ అండ్ ఫూటర్. ఓకేనా? ఇక్కడ నేమ్ పోయింది చూడండి ఒకసారి. నేమ్ పోయేసరికి ఇది మారిపోయింది. ఇప్పుడు చూడండి, ఎసైడ్ ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ 3 కాలమ్స్ ఇస్తున్నాను. 3 కాలమ్స్ ఇచ్చేసి నేను దీన్ని మార్చాలనుకుంటున్నాను. అంటే మనం ఎన్ని కాలమ్స్ అయితే తీసుకుంటామో మనం దాన్ని బట్టి మన రిపీట్ కాలమ్స్ ఇచ్చాను కదా నేను, ఇలా కాదు. ఓకే, ఇప్పుడు చూడండి ఫుల్ వచ్చింది. 3 కాలమ్స్ లో ఇది తీసుకుంటుంది. ఇప్పుడు ఇది చూడండి, కంటెంట్ అనేది మనకి 2 కాలమ్స్ అనేది తీసేసుకుంది అనమాట. ఓకేనా? ఎసైడ్ అనేది ఒక సింగిల్ కాలం అనేది తీసుకుంది. మనం దీన్ని ఎలా కావాలంటే అలాగా డిఫరెంట్ గా మార్చుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ హెడర్ ఉంది. మన హెడర్ లో మనకి ఏమంటుంది, నావిగేషన్ బార్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను నా నావిగేషన్ బార్ కావాలనుకుంటే నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. అబౌట్ గ్యాలరీ అండ్ కాంటాక్ట్. చూడండి, నేను ఇందులో అంటే ఫస్ట్ గ్రిడ్ ఐటమ్ లో నేను
దీనికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను అనమాట, అది ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది. టెక్స్ట్ అనేది సెంటర్ ఇచ్చేసాను. చూడండి సెంటర్కి వచ్చేసి హెడర్ లాగా మనకి పోర్ట్రేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ కంటెంట్ ఉంది, ఇప్పుడు కంటెంట్ లో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టాలనుకున్నాను అనుకోండి, హెడింగ్ పెట్టేసి. ఓకేనా, టెక్స్ట్ ట్యాగ్ తీసుకున్నాను. దానికంటూ కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా పెట్టేస్తున్నాను. చూడండి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని బట్టి లేఅవుట్ అనేది ఆటోమేటిక్ గా మారుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేనేం జస్ట్ ప్యాడింగ్ పెట్టేసి వదిలేసా కాబట్టి మనకు నార్మల్ గా కనిపిస్తూ ఉంది. కానీ మనం ఎంతైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటామో ఆ లేఅవుట్ అనేది అలాగా మారిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలాగా డిఫరెన్షియేట్ అవుతూ ఉండిద్ది. ఇప్పుడు ఫూటర్ ఉండిద్ది, కాపీ రైట్ కదా ఇది ఫూటర్. టెక్స్ట్ లైన్ అనేది సెంటర్కి ఇస్తున్నాను. ఇది కూడా మనం ఇందులో అంటే నావిగేషన్ బార్ పెట్టుకోవచ్చు, లేకుంటే కాపీ రైట్ రాసుకోవచ్చు, ఫలానా ఫలానా అని చెప్పి ఇవన్నీ మనం రాసేస్తాం కదా. సో ఇలా వచ్చింది అనమాట. ఇప్పుడు ఎసైట్ లో ఏంటంటే మనం మామూలుగా ఏంటంటే వేరే పేజెస్ లింక్స్ కోసము, లేకుంటే ఇప్పుడు అన్ని లింక్స్ అయితే మనం ఒకే చోట ఇవ్వం కదా. ఈ బ్లాక్ కంటెంట్ ఉండేది కదా, బ్లాక్స్ అంటే మన గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. మనం ఇచ్చే ప్రొడక్ట్స్ గురించి ఒక్కొక్క దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ మనం బ్లాగ్ రూపంలో మనం రాయొచ్చు కదా, రాస్తాం కదా. ఈ బ్లాక్ కంటెంట్ మొత్తం కూడా మనం ఇందులో ఎసైడ్ దాంట్లో ఇవ్వచ్చు. చూడండి నేను లింక్స్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ కదా, సో ఎందుకు ఈ లింక్స్ ఇవన్నీ ఎందుకులే అని చెప్పి నేను నార్మల్ గా ఈ అనార్డర్ లిస్ట్ రాస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి ఆర్డర్ లిస్ట్ కూడా ఆటోమేటిక్ గా మనకి వచ్చేసింది అనమాట. సో మనం ఇలాగ ఒక లేఅవుట్ ని, ఒక పేజ్ లేఅవుట్ ని మనం క్రియేట్ చేసుకున్నాం అంటే మనకి ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా మనం ఏరియాలో మన లేఅవుట్ ని మనం అక్కడ రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకేనా, అర్థమైంది మీకు? నేను ఎన్ని కావాలి అనేది నేను ఇస్తున్నాను, అక్కడ ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తున్నాను. ఓకేనా, నేను పర్టికులర్ గా 3 అనేది రాసిస్తాను అనుకోండి, నేను 3 కాలమ్స్ ఇచ్చేస్తాను దానికి. ఓకేనా, నేను ఇక్కడ కంటెంట్ అనేది 3 ఇచ్చాను. ఓకే, ఫూటర్ అనేది కూడా 3 కాడికి ఇచ్చాను. చూడండి అదేంటిది 3 కాలమ్స్ లో 2 కాలమ్స్ తీసుకుంటుంది, ఒక కాలం మీద ఏ సైడ్కి ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఇలాగా మనకి రిప్రజెంట్ అవుతూ ఉండిద్ది. ఇప్పుడు నేను ఇందులో ఇంకో సెక్షన్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. ఓకేనా, నేను 4th అనేది ఫూటర్ కింద ఇచ్చేసాను నాకు. కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఇంకో కాలం కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఏం చేస్తాను, నేను ఇంకో గ్రిడ్ అనేది తీసుకుంటాను. ఇది 5, 4, ఇది నేను కాపీ చేసుకుని జస్ట్ నేమ్ మార్చేసాను. మనకి ఇది గ్రిడ్ ఏరియా అనేది మనం ఇంకా దీనికి ఇవ్వలేదు. అలాగే మనం ఏరియాలో కూడా అక్కడ కూడా మనం ఏమి మెన్షన్ చేయలేదు దానికి. ఓకేనా, సో చూడండి ఇది ఇంకోటి అనేది క్రియేట్ అయింది, కాకపోతే మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ దానికి ఇచ్చాము ఫస్ట్. ఓకేనా, మన ఏరియాస్ ఏదైతే డిఫైన్ చేసామో ఆ ఏరియాస్ అనేవి ఫస్ట్ అక్కడ వచ్చేసాయి అనమాట. ఓకేనా, సో అప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇంకోటి తీసుకుంటున్నాను దానికి. కాలం మీరు ఏం చేద్దాం, ఆర్టికల్ పెడదాం. నేను ఆర్టికల్ అని ఇచ్చాను. ఓకేనా, నేమ్ వచ్చేసి ఆర్టికల్. చూడండి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసింది, మళ్ళీ కాపీ రైట్ అనేది కిందకి వెళ్ళిపోయింది.
ఓకేనా. చూడండి లేఅవుట్ లో నేను మళ్ళీ ఏంటంటే ఇంకో దాన్ని యాడ్ చేశాను అనమాట, ఇంకో సెక్షన్ యాడ్ చేశాను. నాకు అది ఆర్టికల్ గా రావాలన్నాను, అది ఆర్టికల్ గా వచ్చేసింది. ఒకవేళ నేను ఈ మూడు లాగా ఇవ్వాలనుకున్నాను అంటే 3 వేరే వేరే ఐటమ్స్ కింద డిఫైన్ చేయాలనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి, ఈ నేమ్స్ అనేవి నేను మార్చుకోవాలి. ఓకేనా. నేను 4-1, 4-2, 4-3 అని చెప్పి 3 ఆర్టికల్ అంటే 3 వేరు వేరుగా ఇస్తున్నాను. నేమ్ అయితే అదే పెట్టాను. ఓకే. ఇక్కడ కూడా సిఎస్ఎస్ లో కూడా నేను మార్చుకున్న 1-2 సార్లు బాగా గమనించండి గ్యాస్. ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక లేఅవుట్ ని ఇలాగా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. నేను ఇక్కడ ఆర్టికల్ కి కూడా 1, 2, 3 అని ఇస్తున్నాను. ఓకేనా. చూడండి ఆర్టికల్స్ అనేవి మనకి ఇలాగా ఆటోమేటిక్ గా వచ్చేసాయి అన్నమాట. ఓకేనా. మన ఈ విడ్త్ అనేది మనం ఆటోమేటిక్ గా మనం డిస్ప్లే చేసుకున్నప్పుడు మనం దీన్ని మార్చుకుంటూ వెళ్ళొచ్చు. అంటే నేను చెప్తాను ఇది. చూడండి ఇలా ఇచ్చిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా ఆటో విడ్త్ అనేది తీసుకుంటూ ఉండిద్ది అనమాట. లేకుంటే ఒక్కో దానికి ఒక్కొక్క 1 అంటే ఒక్కొక్క కాలం కదా మనకి. సేమ్ అదే టైప్ లో ఏంటంటే మనం 1 FR అని చెప్పి అని ఇచ్చుకోవచ్చు ఆటోమేటిక్ గా. చూడండి ఇప్పుడు FR అంటే మనం పర్టికులర్ గా మనం 3 కాలమ్స్ అనేవి కావాలని చెప్పి మనం పర్టికులర్ గా ఇచ్చాం కదా, దాని తగ్గట్టుగా వచ్చింది. ఇందాక మనకు కొంచెం ఏంటంటే పక్కకు జరిగినట్టు వచ్చింది అనమాట. ఓకేనా. మనము ఇచ్చే వాల్యూస్ అంటే కాలమ్స్ ఇచ్చే వాల్యూస్ ని బట్టి కూడా ఇది డిసైడ్ అవుతూ ఉంటుంది. మనం కరెక్ట్ గా కాలమ్స్ ఇచ్చేసి మనం ఇలాంటి లేఅవుట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇంకో లేఅవుట్ కావాలనుకోండి, దీని లోపల ఇప్పుడు ఆర్టికల్ అనేది నేను ఇచ్చాను, 3 ఆర్టికల్స్ ఇచ్చాను నేను ఇక్కడ. ఓకే. అలాగే ఒక కంటెంట్ ఒక ఎసెట్ ఇచ్చాను, పైన హెడర్ తీసుకున్నాను, కింద కాపీరైట్ తీసుకున్నాను. ఓకేనా. అలాగే నేను ఇంకా యాడ్ చేయాలనుకుంటే నేను ఏరియా అంటే టెంప్లెట్ ఏరియా అంటే ఒక ఏరియాని నేను ఏదైతే టెంప్లెట్ తయారు చేయాలనుకుంటున్నానో ఆ టెంప్లెట్ గురించి నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తాను అనమాట. నాకు ఎన్ని కాలమ్స్ కావాలి అంటే కాలమ్స్ ఇప్పుడు మనకి ఒక ఐడియా వచ్చింది కదా, మనం ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు నేను 3 కంటే ఎక్కువ కాలమ్స్ అనేది తీసుకోను, లేకుంటే 4 కంటే ఎక్కువ తీసుకోను అని అనుకున్నప్పుడు మీరు దానికి తగ్గట్టుగా మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. అలాగే మన ఇక్కడ అనేది మనం ఏంటంటే ఒక లేఅవుట్ ని మనం ఇక్కడ గీసేస్తాం అనమాట ముందుగానే. ఈ లేఅవుట్ ఎలాగైతే గీస్తాం దాని తగ్గట్టు మన ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం ప్రతి ఒక్క కాలం కి కూడా మనం ఇస్తూ ఉంటాం. మనం ఎలాగైతే కాలమ్స్ ఇన్స్ట్రక్షన్ ఇస్తామో దాని తగ్గట్టుగా అనేది మనకి పేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. ఒక గ్రిడ్ లేఅవుట్ తో మనం ఇలాంటి ఒక పేజ్ లేఅవుట్ ని తీసుకోవచ్చు. అలాగే మనం ఏంటంటే వేరే వేరే కాలమ్స్ ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఉంది కదా. అంటే మోస్ట్లీ మన కాలమ్స్ లో ఈ లేయర్స్ అనేది ఏంటంటే ఎక్కడో వచ్చాడ ఈ గ్రిడ్ కాలం చెప్పాను కదా, అంటే వేరే దాన్ని కూడా మనం దాన్ని మెల్ట్ చేసుకోవాలి. ఇదంతా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి మాత్రమే యూజ్ అవుతుంది మనం తీసుకునే దాంట్లో. మన గ్రిడ్ సిస్టమ్ అనేది పేజ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కాలం కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మన సౌలభ్యాన్ని బట్టి అంటే మన దీన్ని బట్టి మనం తయారు చేసుకునే లేఅవుట్ ని బట్టి మనం మెయిన్ గా గ్రిడ్ లేఅవుట్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే 2 కాలమ్స్ కోసం కానీ 3 కాలమ్స్ కానీ, లేకుంటే ఒక గ్రిడ్ సిస్టమ్ అంటే ఒక సర్వీసెస్ ఉన్నాయి మీ దగ్గర, ఒక 6 టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయనుకోండి, 6 కాలమ్స్ కోసం అని చెప్పి మనం ఫ్లోట్ ఇదంతా పెట్టుకుంటూ వెళ్ళలేం కదా. మనం ప్రతి ఒక్క దానికి ఫ్లోట్ చేయండి, దీనికి ఇంత కావాలి, దీనికి ఇంత హైట్ ఉండాలి, దీనికి ఇంత వెయిట్ ఉండాలి, విడ్త్ ఉండాలని చెప్పి ఇది ఆటోమేటిక్ గా ఏంటిది మనకి విడ్త్ అనేది ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఓకేనా. 100% ఇది ఈ కాలం మొత్తం ఒక 100% అనమాట. నేను దీనిలో ఇమేజ్ రాశాను అనుకోండి, ఒక ఇమేజ్ పెడితే కరెక్ట్ గా ఇమేజ్ మొత్తం ఏంటి ఈ కాలంలోకి వచ్చేసి ఆగిపోయింది అనమాట. నేను పర్టికులర్ గా ఇంత ఇమేజ్ అంటే ఈ కాలం కి పర్టికులర్ విడ్త్ అనేది నేను ఇవ్వట్లేదు. అలాగే మార్జిన్స్ అనేది కూడా ఇవ్వట్లేదు, అంటే పక్కన వేరే దాంతో కలవకుండా ఉండడం కోసం అని చెప్పి నేను మార్జిన్స్ అనేది కూడా ఇవ్వట్లేదు. ఓకేనా. జస్ట్ నేను కాలంలోనే
ఆ గ్రిడ్ లోనే ఒక గ్యాప్ అనేది ఇచ్చేసాను అనమాట. నేను గ్యాప్ అనేది ఎంత ఇస్తే ఇస్తానో దాని తగ్గట్టుగా అది మారుతూ ఉండిద్ది. ఓకేనా గైస్? వాటికైతే ఇదే ఈ గ్రిడ్ లేఅవుట్ మీద కొంచెం వర్కౌట్ చేయండి మీరు. అంటే ఒక వెబ్ పేజ్ లాగా తయారు చేయడం అలాగా ఒక పేజ్ ని ఒక లేఅవుట్ ని క్రియేట్ చేసుకోండి. అంటే మీకు ఒక ఐడియా వచ్చింది. అంటే మనం ఒక పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది మీకు ఐడియా వచ్చింది అనమాట. సో ఒక గ్రిడ్ లేఅవుట్ అనే దాన్ని మీరు క్రియేట్ చేసి ఉంచుకోండి. తర్వాత ఎప్పుడైనా చూపిద్దురు కానీ, లేవని నాకు ఫైల్ ఉంటుంది, HTML ఫైలే కదా, నార్మల్ నాకు సెండ్ చేయండి లేకుంటే. ఓకేనా? గ్రూప్ లో సార్ వాళ్ళని అడిగి ఒకసారి మేడం వాళ్ళని అడిగి నాకు ఒకసారి సెండ్ చేయండి, నేను చూస్తాను మీరు ఎలా చేశారు ఏంటి అనేది. ఓకేనా? అదే గైస్, అయితే మనం ఇక రేపు కలుద్దాం. బాయ్.